కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేట్టు లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరన్నారు. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా, టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంతమంది లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుందంటూ కేసీఆర్ ఎద్దేవా చేయడంపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. పాస్పోర్ట్ దొంగలైన కేసీఆర్ లాంటి వాళ్లు సీఎం అయినప్పుడు రైతు కుటుంబం నుంచి కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన రేవంత్ సీఎం అయితే తప్పేంటన్నారు. పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుని తెచ్చుకున్నామని జరుగుతుంది. రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్ట అని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. లిల్లీ పుట్టు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి రేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి, ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లిల్లీపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు.